మాత్రమే ఖర్చు చేయాలి, నా కుటుంబం మాత్రమే ఖర్చు చేసుకోవాలి అనేది ధనాపేక్ష. అది దేవునికి ఇష్టమా అంటే దేవునికి ఇష్టమా? ధనాపేక్ష కలిగి ఉంటుంది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే ఆ ధనాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడే. పరలోకమును ఎలాగూ పొందగలము? పరలోకమును ఎలాగ పొందగలమంటే దానికి నియమింపబడితమని గ్రహించడం ద్వారా అంటున్నాడు దేవుడు. దేనికి నియమింపబడితమని గ్రహించడం ద్వారా? పరలోకమును స్వతంత్రించుకొనుటకు నియమింపబడితమని గ్రహించడం ద్వారా. చూడండి, చాలా కంపెనీస్ ఏం చేస్తాయండి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక స్పెషల్గా ఐడి కార్డు ఇస్తుంది, అవునే కదా? ఎక్కడ వెళ్ళినా కూడా అతను ఇంతకుముందంటే ట్యాగ్ వేసుకొని మెల్ల వేసుకునేది, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ని పెట్టుకున్నారు, లేదంటే పాకెట్ పెట్టుకున్నారు, లేదంటే బెల్ట్కి పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నా కూడా ఆ ఐడెంటిటీ కార్డ్ చూడంగానే మనకి ఏమనిపిస్తుంది? ఈ పర్సన్ పలాని కంపెనీకి చెందిన ఎంప్లాయీ అని మనకు తెలుస్తుంది, అవునా కదా? ఒక్కోసారి వాళ్ళు వారి విధులను మర్చిపోయి ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కార్డ్ చూసి, ఐడెంటిటీ కార్డ్ చూసి వాళ్ళకు గుర్తు వస్తూ ఉంటుంది, మనం ఈ బాధ్యతను మనం కలిగి ఉండాలి అని, అవునా కదా? కాబట్టి పరలోకమును ఎలా పొందగలమండి మనం? దానికి నియమింపబడితమని గ్రహించడం ద్వారా. నియమింపబడితమని గ్రహించడం ద్వారా. గ్రహించడం అంటే అర్థమైందండి, గ్రహించుట అంటే అర్థమైంది. పూర్తి స్థాయిలో దానికి లోబడుట, అవునా కదా? పూర్తి స్థాయిలో లోబడాలి. దేనికి? దేవుని నియమానికి. దేవుని నియమం ఏంటి? పరలోకమును నువ్వు పొందుకోవాలని. పరలోకమును నువ్వు పొందుకోవాలంటే దేవుని నియమం ఏంటంటే పూర్తిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు గ్రహించాలి. పూర్తిగా దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలవో అప్పుడే నువ్వు పరలోకాన్ని పొందుకోగలవు. దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా మనం పరలోకాన్ని పొందుకోగలమా? మన మేనేజర్ ఉద్దేశాన్ని మనం గ్రహించకుండా ఆయనకి ఇష్టంగా మనం వర్క్ చేయగలమా? ఎన్నటికీ చేయలేము. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనాన్ని గమనించండి. 13:48 చదవగలిగిన సహోదరులు చదవచ్చు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అపోస్తులు ఎవరు స్వార్థ ప్రకటించారండి? అన్యులకేనా? అన్యులకు ప్రకటించినప్పుడు వాళ్ళు ఆ మాట విని సంతోషించి దేవుని మహింపచ్చారా? మహింపచ్చలేదా? మహింపచ్చలేదండి. దేవుని మహింపచ్చి ఏం చేశారు?
దేవుని వాక్యమును మహిమపరచిరి. దేవుని వాక్యమును మహిమపరచడం అంటే, దేవుని వాక్యమును గౌరవించడం అంటే, మన గృహాల్లో పెద్ద పెద్ద కొటేషన్లు ఆ ఫ్రేములు తీసుకొచ్చి మన గృహాల్లో నింపుకోవటమా? ఉదయాన్నే లేవగానే ఆ ఫ్రేములు ఎదుట మనం ప్రార్థన చేసుకోవటమా? ఆ ఫ్రేములు పట్టినటువంటి దుమ్ము ధూళిని దులపటమా? దేవుని వాక్యాన్ని గౌరవించడం అంటే అర్థమైందండి. మన భౌతిక, మన దైనందిన జీవితాల్లో ఆ వాక్యమును ఎల్లప్పుడూ కూడా అనుసరించినట్లుగా ప్రవర్తించాలి. అదేనా దేవుని వాక్యాన్ని మహిమపరచడం అంటే? ఇప్పుడు దేవుడు మద్యపానం చేయవద్దన్నాడు. మనము సోమవారం నుండి శనివారం వరకు మందు తాగే అలవాటు మనకుంటే ఆదివారం మటుకు మనం మందు తాకుండా ఉంటే అది దేవుని వాక్యాన్ని పాటించినట్ట, దేవుని ఆజ్ఞను గౌరవించినట్ట? కాబట్టి ఏ విషయంలోనైనా సరే మన భౌతిక జీవితాల్లో మనం ఎంత మట్టుకు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నామనేది ఆయన వాక్యాన్ని గౌరవించడం. దేవుని వాక్యాన్ని గౌరవించడం అంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి గౌరవించడమే, అవునా కదా? ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అన్నాడు. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి దానికి నియమింపబడితేమని గ్రహించడం ద్వారా మనం పరలోకాన్ని పొందుకోగలం. దేవుని వాక్యమును మహిమపరచాలి. నీతి జీవములకు నియమింపబడిన వారమని విశ్వసించాలి. విశ్వసించడం అంటే పూర్తి స్థాయిలో నమ్మాలి. పూర్తి స్థాయిలో నమ్మాలి. మరొకటి ఏంటంటే అందుకు పిలువబడతామని ఒప్పుకొనడం ద్వారా. ఎందుకు? అందుకు పిలువబడతామని ఒప్పుకొనడం ద్వారా. అందుకు పిలువబడతామని ఎందుకొరకండి? ఎందుకొరకు పిలువబడ్డామండి? గవర్నమెంట్ గృహాలు ఇస్తుంది పేదవారికి, అవునా కదా? ఒక గ్రామంలో ఒక 100 కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటే ఎంతమందికి వస్తాయండి ఆ గృహాలు? గవర్నమెంట్ పథకం ఏదైనా సరే సంపూర్ణంగా ఇస్తుందా అంటే ఎవరు లేదు, అవునా కదా? ఏదో ఒక లోపం చేత, ఏదో ఒక కారణం చేత సంపూర్ణంగా ఇవ్వలేదు, అవునా? కానీ దేవుడు ఆయనను అనుసరించే ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచాడా లేదా? కాబట్టి మనం ఏం గ్రహించాలి? అందుకు పిలువబడతామని ఒప్పుకొనడం ద్వారా. ఒప్పుకోవటం అంటే చాలా మంది బాప్తిజం తీసుకున్నట్టు ఒప్పుకుంటారు. ఏమని? అయ్యా ఇక నుంచి నేను నీ కుమారుడుగా, నీ కుమార్తెగా జీవిస్తానని. కానీ ఆదివారం వచ్చేసరికి అలాగూ జీవించలేని స్థితిలోకి నెట్టబడుతున్నారు చాలామంది. ఎందుకంటే లోకాశలు వారిని అలాగూ ప్రభావితం చేస్తున్నాయి. లోకాశలు అలాగూ ప్రభావితం చేస్తున్నాయి. కానీ మనం దేని కొరకు పిలువబడ్డాము? పరలోకాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాము. కాబట్టి లోకాశలు మనలను ప్రభావితం చేస్తే మనం ప్రభావితం అవ్వాలా? లోకాశలకు మనం ప్రభావితం అవ్వాలా అంటే ఖచ్చితంగా అవునే అవ్వకూడదు. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. చదవగలిగిన సహోదరులు చదవచ్చు. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
నిత్య జీవమును చేపట్టము. ఏంటి? ఏ సంబంధమైన పోరాటం? విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. పోరాటాల్లో 2 పోరాటాలు ఉన్నాయి, అవునా? ఏమంటే అండి, అవిశ్వాసంతో కూడిన పోరాటం కూడా ఉంది. ఉందా లేదా? రెండోది విశ్వాసంతో కూడిన పోరాటం. ఎవరికి విజయం వస్తుంది? అవిశ్వాసంతో కూడిన పోరాటం చేసేవాడిక, విశ్వాసంతో కూడిన పోరాటం చేసేవాడిక? ఎవరు దేవుని వాక్యాన్ని గౌరవించగలరు? విశ్వాసంతో కూడిన పోరాటం చేసేవాళ్ళ, అవిశ్వాసంతో కూడిన పోరాటం చేసేవాళ్ళ? మరి మనం ప్రశ్నించుకోవాలి ఈవేళ ఈ వాక్యం ద్వారా. నేను అవిశ్వాసంతో కూడిన పోరాటాన్ని కొనసాగిస్తున్నానా? విశ్వాసంతో కూడిన పోరాటాన్ని కొనసాగిస్తున్నానా? విశ్వాసంతో, ఒకవేళ విశ్వాసంతో కూడిన పోరాటం అయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం ప్రకారము మన క్రియలు ఎలాగుండాలి? విశ్వాసముతో కూడిన క్రియలై ఉండాలి. చూడండి, యాకోబు 2:26 చూడండి ఒకసారి, చదవండి. అక్కడ ఏముందో? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటున్నారా లేదా? కాబట్టి మన పోరాటానికి దేవుడు ఎప్పుడు మద్దతు ఇస్తాడు? క్రియలతో కూడిన విశ్వాసంతో మనం పోరాడితే ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అది 1 నెల లేట్ కావచ్చు, 1 సంవత్సరం లేట్ కావచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేట్ కావచ్చు. విజయం అయితే ఖచ్చితంగా మన వైపే ఉంటుంది. విజయం అయితే దేవుడు మనకే ఇస్తాడు. అదే క్రియలు లేకుండా, వితౌట్ క్రియలు అయితే ఏంటండి? వితౌట్ క్రియలు లేకుండా విశ్వాసం అయితే నేను ఎప్పటికి కూడా ప్రతిఫలాన్ని పొందుకోలేము దేవుని వద్ద నుండి. నేను ఎప్పటికి కూడా ప్రతిఫలాన్ని పొందుకోలేము దేవుని వద్ద నుండి. కాబట్టి మనము పరలోకమును పొందుకోవటానికి పిలువబడ్డామని మనం గ్రహించాలంట. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. అనేక సాక్షులు ఎదుట మనం ఒప్పుకున్నామా లేదా? మారు మనసు బాప్తిని తీసుకునేటప్పుడు ఎవరి ఎదుట తీసుకుంటాము? దేవుని ఎదుట, సువార్తికుని ఎదుట, సంఘం ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, అవునా? వీళ్ళందరి సమక్షంలో మనం బాప్తిని తీసుకుంటామా తీసుకోమా? బంధువులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎవరు ఉంటారు మన సమక్షంలో? దేవుడు, సంఘము, అవునా కదా? మరి అనేకులు సాక్షులు ఎదుట నువ్వు ఒప్పుకోలకు ఏం చేయాలండి? లోబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి, బద్ధుడుమై ఉండాలి. ఏమై ఉండాలి? బద్ధులమై ఉండాలి. ఈవేళ క్రైస్తవంలో 100కి ఒక 30% కూడా బద్ధులుగా ఉంటలే, రకరకాల కారణాల చేత. కానీ మనమైతే అలాగ ఉండకూడదు. ఎందుకంటే మనం దేన్ని పొందుకోవడానికి పిలువబడ్డాం? పరలోకాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాం. నిత్య జీవం అంటే ఏంటి? అసలు పరలోకం అంటే ఏందండి? నిత్య జీవం అంటే ఏంది? నిత్యము దేవుని
లక్షణాలను, గుణ లక్షణాలను కలిగి ఉండడం. నిత్యము దేవుని గుణ లక్షణాలను కలిగి ఉంటాం. నిత్యము దేవుని గుణ లక్షణాలను కలిగి ఉంటాం. మరి మనము రోజులో లేదంటే వారం మొత్తంలో మనం దేవుని గుణ లక్షణాలను ఎంత మటుకు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామో ప్రియ దేవుని పిల్లారా. దేవుడైతే మనల్ని ఎలాగూ సృజించాడండి. దేవుడైతే ముందుగా మనల్ని తన గుణ లక్షణాలు గలవారిగా, మనల్ని సృజించాడు. మనమేం చేసినామండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి పోయి ఏం చేసినాం? మధ్యలో అపవాది గుణ లక్షణాలను అలవర్చుకున్నాం. అపవాది గుణ లక్షణాలను అలవర్చుకొని ఎవరికి దూరంగా ఉన్నాం? ఈ పరలోకంకి దూరంగా ఉన్నాం. దేవుడు మరలా ఏం చేశాడని మన కొరకు తన అద్వితీయ కుమారుడిని, తన ఏకైక కుమారుడిని మన కొరకు భూమి మీద పంపించి మనం ఏ రీతిగా, ఏ రకంగా ఉన్నట్లుగా చేశాడు. మరలా తిరిగి దేవుడు గుణ లక్షణాలను అలవర్చుకున్నట్లుగా యేసుక్రీస్తు భూమి మీద జీవించి మనకు రుజువు చూపి వెళ్ళాడు. మనకు మాదిరి చూపి వెళ్ళాడు. మరి మాదిరి పొందుకున్నాడు. మనం ఎలాగూ ఉండాలి భూమి మీద? యేసుక్రీస్తు వలె దేవుని గుణ లక్షణాలను మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి ప్రియ దేవుని పిల్లారా. దేవుని గుణ లక్షణాలు మనము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. మరొకటి ఏంటంటే, మనం ఎలాగూ పరలోకమును పొందగలము? యేసు నొద్దకు వచ్చుడు ద్వారా. యోహాను సువార్త 5:40 చూడండి. యోహాను సువార్త 5:40. యోహాను సువార్త 5:40 చదవగలిగిన సహోదరులు చదవచ్చు. 5:40. యోహాను సువార్త 5:40. చదవండి. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానెలరు. నేను మనుషుల వలన మహిమ పొందుకోవడం కాను. ఏమన్నాడండి? అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. చూడండి, జీవం కలగాలంటే, జీవాన్ని పొందుకోవాలంటే ఎవరి వద్దకు రావాలి? యేసు వద్దకు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నామండి? ప్రతి ఆదివారం కూడా మారు మనసు పొందిన తర్వాత యేసు వద్దకు వచ్చి క్రీస్తు ద్వారా దేవుని తండ్రిని ఆరాధిస్తామని ఒప్పుకొని ఎవరి వద్దకు పెడుతున్నాం? లోక అధిపతుల వద్దకు, లోక ప్రధానుల వద్దకు, లోక అధికారం గల వ్యక్తుల వద్దకు. వాస్తవంగా ప్రభు దినాన ఎవరికి సమయాన్ని కేటాయించాలి? ప్రభువుకు కేటాయించాలి. కానీ
ఈవేళ చాలా మంది క్రైస్తవులు 99% క్రైస్తవులు ప్రభువు కేటాయించలేకపోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఇది చాలా అన్యాయమైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే దేవుడు తన యొద్దకు ఎప్పుడెప్పుడు రమ్మంటున్నాడండి. మన పనుబాట్లన్నీ ప్రతిరోజు కూడా ప్రక్కన పెట్టుకొని ఆయనను వెంబడించమంటున్నాడా? ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఉన్నది కాబట్టి, రోజు ఉన్నది కాబట్టి, సమయం ఉన్నది కాబట్టి ఆ సమయాన ఆయనను వెంబడించమని కోరుతున్నాడా? వారములో 168 గంటలు ఉంటే 168 గంటల్లో ఒక 2 గంటలు మాత్రమే, లేదంటే ఒక 3 గంటలు మాత్రమే మధ్యలో ఏవైనా కూడికలు ఉంటే వాటికి. అయితే మనం ఎంత మట్టుకు దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఏంది దేవుని యొద్దకు వస్తే నాకు వచ్చే ఉపయోగం ఏంటి? నాకు కలిగే ఉపయోగం ఏంటండి? యేసు వద్దకు వస్తే నాకు కలిగే ఉపయోగం ఏంటి? నా ప్రతి బాధను, నా ప్రతి అవసరాన్ని నేను చెప్పక తలకే, నేను విన్నవించుకోతలకే ఆయన నాకు అనుగ్రహిస్తాడు, నా బాధను తీరుస్తాడు, నాకు నెమ్మదిని దయచేస్తాడు. దొరికిందా నెమ్మది? భూమి మీద ఎక్కడైనా మోర్లో కానీ స్మార్ట్లో కానీ ఎక్కడైనా దొరికిద్దా నెమ్మది? చూడండి ప్రియ దేవుని పిల్లారు, దేవుడు ఎంత గొప్పగా మనలను ఆశీర్వదించాలని ఆయన సంకల్పించాడంటే, ప్రభు దినాన్న సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన సన్నిధిలో మనం ఉంటే. కానీ మనం ఆయన సన్నిధి అంటే మనకు చులకన, ఆయన సన్నిధి అంటే మనకు ఆ లెక్కలేని తనము చాలా మంది క్రైస్తవులకు. కానీ యేసు వద్దకు వచ్చడం ద్వారా మాత్రమే, యేసు వద్దకు వచ్చడం ద్వారా మాత్రమే మనం పరలోకమును పొందగలము. యేసు వద్దకు కాకుండా చాలా మంది, కొంతమంది ఉంటారు, వేలకు వేలు చందాలు ఇస్తూ ఉంటారు, కానీ యేసు వద్దకు రారు. చూడండి, అన్నిల్ని ఎప్పుడైనా మనం గమనిస్తే వాళ్ళు డిసెంబర్ 25 కానీ జనవరి 1 కానీ చాలా చర్చి బిల్డింగ్లకు, చాలామంది సేవలకు, కొంతమంది అయితే లక్షల్లో ఇస్తారు కానుకలు, కొంతమంది వేలల్లో ఇస్తారు, కొంతమంది 100లో ఇస్తారు, కొంతమంది ధాన్య రూపంలో ఇస్తారు. కానీ వాళ్ళకు పరలోకం ఉందంటే లేదు. ఎందుకంటే యేసు వద్దకు వచ్చి మారు మనసు పొంది ఆయన కోరుకున్న రీతిగా జీవిస్తేనే పరలోకం. అర్థమవుతుందండి? ఆయనకు దూరంగా ఉండి నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా అవంతా కూడా వ్యర్థమే. కాబట్టి మరి దేవుని పిల్లలారా, నేను క్రైస్తవులు కూడా ఏమంటున్నారంటే, నేను ఆదివారం అవసరమైతే ఎక్కువ కానుకిస్తాను, చర్చికి అయితే వెళ్ళననే స్థితిలోకి చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కానీ అది సరైన విధానం కాదు. ఇంకోటి ఏమన్నారంటే, యేసుని జీవముగా గుర్తించుడు ద్వారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఎవరిని జీవంగా గుర్తించాలి? మనం దేన్ని జీవంగా గుర్తిస్తున్నాం అండి? నిజంగా మనం దేన్ని ఎక్కువగా ఇష్టపడతామండి? మనం చేసే వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, అవునా కదా? దాన్ని అమితంగా ప్రేమిస్తాం. ప్రేమించడం తప్పు కాదండి, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించడమే తప్పు. చాలామంది ఏమంటారంటే, నాకు అన్నం పెట్టింది ఈ ఉద్యోగం ఏందండి, నాకు అన్నం పెట్టింది ఈ వ్యాపారం ఏందండి అంటారు. అన్నం పెట్టేది ఎవరండి? మనల్ని పోషించేది ఎవరండి? దేవుడా, ఉద్యోగ వ్యాపారమా? దేవుడు. కాకపోతే చాలా మంది చెప్పుకుంటా ఉంటారు క్రైస్తవుల్లోనే,
ఇదిగోండి మా తాతగారి దగ్గర నుంచి వ్యాపారం చేస్తున్నాం, మా తాతగారిని పోషించింది వ్యాపారం, మా నాన్నగారిని పోషించింది, ఇప్పుడు నన్ను పోషిస్తుంది. దేవుడే పోషిస్తాడండి, పోషణకర్త ఆయనే. కాబట్టి ఆ విషయం మనకు అర్థం కాక భూమి మీద మనం చేసే పన్నుబాట్ల మీద మనం దృష్టి కేంద్రీకరిస్తాం. 1 యోహాను పత్రిక 2:2 చూడండి. ఆ జీవము చదవండి. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మాకు అనగా ఎవరండి? అపోస్తలు. ఏం చేస్తున్నారంట? ఆ జీవను గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము, తెలియపరచుచున్నాము. మరి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా బాప్తిజం తీసుకున్న నీవు నేను ప్రభురాత్రి భోజనం స్వీకరించే ముందు తీసుకునే ముందు వారంలో ఎంతమందికి ఆ నిత్య జీవాన్ని గురించి నువ్వు తెలియపరుస్తున్నావు? ఆ నిత్య జీవాన్ని గురించి నువ్వు చాటింపు వేస్తున్నావు? ఆ నిత్య జీవాన్ని గురించి నువ్వు ప్రకటన చేస్తున్నావు? ఆ నిత్య జీవాన్ని గురించి నువ్వు ప్రకటించేవాడిగా ఉంటున్నావు ప్రియ సహోదరి సోదరుడా. అపోస్తలులు విన్నారు, ప్రకటించారు. ఇప్పుడు మనమైతే వింటున్నాం కానీ మన హృదయం మీద చేయి వేసుకొని చెప్పండి. ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళు వారానికి ఒక్కరి వద్దకైనా వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతున్నారా? మీ హృదయాల మీద చేయి వేసుకొని మాట్లాడండి. వారంలో ఒక్కరికైనా ఇదిగో నేను సువార్త ప్రకటిస్తున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అంటే మనం ఏం చేయట్లేదండి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనము నిర్వర్తించలేకపోతున్నాం. అర్థమవుతుందండి? వాస్తవా కాదా? దేవుడు ఏమన్నాడండి? మార్కు సువార్త ద్వారా మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. సర్వలోకం దేవుడు ఎరుగు. నీ కుటుంబంలో ఎవరైతే దేవుని పూర్తి స్థాయిలో విశ్వసించుకున్నా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు తెలియపరచగలుగుతున్నావా? నీ బంధువుల్లో ఎవరైతే పూర్తి స్థాయిలో విశ్వసించుకున్న వ్యక్తికి నువ్వు తెలియపరచగలుగుతున్నావా? నీ భర్త మారు మనసు పొందినట్లుగా నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నీ భార్య మారు మనసు పొందినట్లుగా నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ప్రకటించాలనేది దేవుని వాక్యం, దేవుని చిత్తమా కాదండి? మరి ఎంత మటుకు ప్రకటిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో ఏం జరుగుతాయండి? మీటింగ్స్. చూడండి, మత శాఖలో అయితే కనీసం వారాన్ని తక్కువ పెట్టరు. తక్కువలో తక్కువ వాళ్ళు చాలా తక్కువ రోజులు పెట్టారంటే 3 రోజులు పెడతారు. మరి సత్యాన్ని ఎరిగిన మనం మన గృహాల్లో సంవత్సరానికి ఒక్కసారైనా గృహకూడికలు ఏర్పాటు చేసుకుంటున్నామా? సత్యాన్ని ఎరిగిన మనము సంవత్సరానికి ఎన్ని సువార్త కూడికలు మనం జరిపిస్తున్నాము? అసత్యంలో ఉన్న వాళ్ళేమో 50,000 ఖర్చు అయినా ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళ కుటుంబం ద్వారా సువార్త కూడికలు జరిగిస్తూ ఉంటారు. మరి సత్యాన్ని ఎరిగిన మనము, ఎందుకంటే సంవత్సరంలో ఇదిగో నేను LIC పాలసీకి ఇంత,
నా పిల్లల చదువుకి ఇంత, నా కుటుంబం మెయింటెనెన్స్కి ఇంత అని నువ్వు లెక్కలు వేసుకుంటున్నావే, ఆ లెక్కల్లో ఇంకోటి కూడా చేర్చాలి. ఏంటిది? సువార్త ప్రకటించిన కొరకు నువ్వు ఎంత ధనాన్ని కేటాయిస్తున్నావు? తప్పులేదు, ఎందుకంటే నువ్వు ఎల్ఐసి కట్టుకోవడం తప్పులేదు, నువ్వు పిల్లల చదువుకు కేటాయించడం తప్పులేదు, నీ కుటుంబాన్ని మెయింటైన్ చేయడం కొరకు కేటాయించడం తప్పులేదు. అయితే సువార్త ప్రకటన కొరకు ఎంత కేటాయించగలుగుతున్నావు? నీకు నెలకు 20,000 శాలరీ వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ఎంత అండి? 12 × 20 ఎంత? సుమారుగా ఎంత అండి? 1,20,000 వచ్చింది అనుకోండి. 1,20,000లో ఒక 10,000 అయినా స్వార్థ ప్రకటన కొరకు కేటాయించగలుగుతున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మరలా మనము సత్యాన్ని ఎరిగిన వారమని గొప్పగా చెప్పుకుంటాం, ఇతరుల వద్ద మనము బలంగా చెప్తాం, నేను సత్యాన్ని అనుసరిస్తున్నాను తెలుసా అని. అపోస్తులు తమ భూములను, తమ ఇండ్లను, తమ కుటుంబాలను విడిచి స్వార్థ ప్రకటించారు, అవునా కదా? ఈనాడు మనందరం వాటన్నిటినీ అనుభవిస్తూ సువార్త ప్రకటన కొరకు మన కష్టాజితానికి వెచ్చించలేకపోతున్నాం, కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. సంవత్సరంలో ఎంత ధనాన్ని, ఎందుకంటే మార్చి వస్తే బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చి వస్తే ఏం చేస్తారండి? లెక్కలు వేసుకుంటా ఉంటారు. ఎందుకొరకంటే మార్చి టు మార్చి వాళ్ళకి లెక్క, అవునా కదా? మనం కూడా సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడైనా ఒక్కసారి ఇన్ని సంవత్సరాల్లో బాప్తిని తీసుకొని ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇన్ని సంవత్సరాల్లో సంవత్సరానికి ఈ సంవత్సరంలో దేవుని స్వార్థ ప్రకటించే కొరకు నేను కేటాయించిన ధనం ఎంత అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసుకున్నావా? మనకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తే, లేదంటే సంవత్సరానికి 1,50,000 వస్తే మనం కనీసం ఒక 5,000 ఇవ్వగలుగుతున్నామా దేవుని పని కొరకు, సువార్త ప్రకటన కొరకు? సంఘ కార్యక్రమాల కొరకు కాదు, సువార్త ప్రకటన కొరకు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనం చాలా వెనుకబడి ఉన్నాము సువార్త ప్రకటన విషయంలో. కాబట్టి ఆనాడు సువార్త ప్రకటనే ప్రాణంగా అపోస్తులు ప్రకటించారు, ఆదిమ క్రైస్తవులు ప్రకటించారు, అనేకులు ప్రకటించారు. ఈనాడు మనమైతే సువార్త ప్రకటనకు ప్రాముఖ్యత ఇవ్వని స్థితిలో ఉంటున్నాం. మొక్కుబడిగా సంవత్సరానికి ఒకసారి గృహకూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ తర్వాత మన కన్స్ట్రక్షన్ దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు, సహోదరుడు. తను అన్నాడు, ఒక కుటుంబం వద్దకు వెళ్ళి ఆ కుటుంబంలో శోధన వచ్చినప్పుడు చెప్పాడంట, మీ కుటుంబంలో నెలకు ఒకసారి అయినా గృహకూడికే మీ కుటుంబంలో జరుగుతుందా అని ప్రశ్నించాడంట. ఎందుకంటే ఆ గృహకూడికలు జరగటం వల్ల దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబంలో శ్రమలను తీసివేస్తాడు. వాస్తవమే, ఎందుకంటే దేవునితో మనము అనునిత్య సహవాసం కలిగి ఉండటం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు, మన అవసరాలను తీరుస్తూనే ఉంటాడు. కాబట్టి మరి దేవుని పిల్లరా, ఈ లోకంలో మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే కండి దానికి కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ వచ్చేది. లేదంటే ఇంట్రెస్ట్ వచ్చినా రాకపోయినా తర్వాత ఏదైనా మనకు అత్యవసరం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మళ్ళా ఆ బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తేనే విత్డ్రాల్ చేయగలమా? డిపాజిట్ చేయకుండా విత్డ్రాల్ చేయడానికి వెళితే ఏమంటాడంటే ఆ బ్యాంక్ ఎంప్లాయ్ ఏమంటాడండి, నీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్, అవునా కదా?
అలాగే దేవుని యొద్ద కూడా మనం మొరపెట్టుకోవాలి. మన ప్రతి బాధను, మన ప్రతి గాథను ఆయన ఎదుట మొరపెట్టుకోవాలి. ఎలాగూ సంఘముతో కలిసి. అర్థమవుతుందా? అప్పుడు మనతో కూడి వచ్చినటువంటి ఆ మిగతా కుటుంబాల మొరను దేవుడు ఆలకిస్తాడు, మన మొరను దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మనం ఏం చేయాలంటండి? మేము విన్నదాన్ని మీకు తెలియపరుస్తున్నామని ఇక్కడ అపోస్తులు అంటున్నారు. మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. ఎంత మటుకు సువార్త ప్రకటన చేయగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా. ఎందుకంటే దేవుడు మనకు అనేక మార్గాలను ఇస్తున్నాడు, అనేక అవకాశాలను ఇస్తున్నాడు. వాటిని ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోగలుగుతున్నామా? ఆలోచన చేసుకోవాలి ప్రతి పిల్లరా. ఎందుకంటే మనకు దేవుడు సౌండ్ సిస్టమ్ని ఇచ్చాడు, లైటింగ్ సిస్టమ్ని ఇచ్చాడు, ఆ యొక్క భోజనాల కొరకు ఆ యొక్క వంట పాత్రలను ఇచ్చాడు. ఇంకేం కావాలండి? అవునా కదా? కానీ మనం వెనుకబాటును కలిగి ఉంటున్నాం, మొక్కుబడిగా సువార్త ప్రకటిస్తున్నాం. కాబట్టి అలాగ ఉండకూడదు. ఎందుకంటే మనము యేసునే జీవముగా గుర్తించడం ద్వారా, మనం జీవంగా గుర్తించడంటే మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావటం మాత్రమే కాదండి. దేవుని సన్నిధి అంటే ఎవరో తెలియని వాళ్ళకు కూడా వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళను కూడా దేవుని సన్నిధికి నడిపించడమే అదే నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణమైనది ప్రియ దేవుని పిల్లరా. కాబట్టి పరలోకాన్ని పొందుకోవడానికి ఈ కార్యాలన్నీ మనం చేయాలి, ఈ కార్యాలన్నీ మనం చేయాలి. అప్పుడే మనము పరలోకాన్ని పొందుకోగలము. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, పరలోకాన్ని ఎలాగ పొందుకోగలమండి? చూడండి ప్రియ దేవుని పిల్లరా, పరలోకం అంటే ఏందో చెప్తున్నారు దేవుడు. అది ఎవరికి ఇస్తానన్నాడో చెప్పాడు, ఎలాగ ఇస్తానన్నాడో చెప్పాడు. మరి ఇన్ని చెప్పిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే దేవుడు చెప్పిన రీతిగా మనము నడుచుకోవటమే, అనుసరించటమే. కాబట్టి ప్రతి దేవుని పిల్లరా, భూమి మీద క్రైస్తవుడిగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకోవాలండి? నేను మంచి గృహాన్ని కట్టుకోవాలి, నేను మంచిగా ఉద్యోగంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలి, నేను వ్యాపారంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలి. ఇవి కోరుకోవటం తప్పు కాదు. కానీ వీటికంటే శ్రేష్టమైనది ఏంటంటే నేను పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, నేను పరలోకాన్ని పొందుకోవాలి అనే ఆకాంక్ష, ఆతృత బలంగా నాలో ఉండాలి. బలంగా నాలో ఉండాలి. చూడండి, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి స్కిల్స్ ఉంటాయండి. వ్యాపారం చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి, వాళ్ళ షాప్లోకి మనం ఎంటర్ అయినమంటే ఏదైనా ఒక వస్తువు కొనకుండా తిరిగి మనల్ని పంపించరు. అవునా కదా? అంతగా మాటలు చెప్తారు, అంతగా మనల్ని అట్రాక్ట్ చేస్తారు. మన మనసు కనిపిస్తుంది, ఎట్లాగైనా ఇక్కడ ఏదైనా ఒక్క వస్తువైనా కొనాలి, వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అని. అలాగే సత్యాన్ని చెప్పేటి విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ జనులు దురద చెవులు గలవారిగా ఉన్నారు. వారి స్వార్థము కొరకు దేవునికి ఇష్టము కానీ దేవుడు చెప్పని మార్గాలను అనుసరిస్తున్నారు, కనిపించేటువంటి బోధన అనుసరిస్తున్నారు. కానీ మనమైతే అలాగ ఉండకూడదు. కాబట్టి మనకు ఓర్పు కావాలి సువార్త ప్రకటించే విషయంలో. ఆ స్కిల్స్ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు.
వాటిని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మ సంబంధంగా బలపడే కొద్దీ బాప్తిని తీసుకున్న మొట్టమొదటి రోజుల్లో, మొట్టమొదటి నెలలో వారానికి ఒకళ్ళు సువార్త ప్రకటించాం మనం. 2వ సంవత్సరం అవుతుంది బాప్తిని తీసుకొని. ఎంతమంది ప్రకటించాలి? కనీసం వారానికి 2 ప్రకటించాలి సువార్త. 3వ సంవత్సరం అవుతుంది, కనీసం 3 ప్రకటించాలి. 4వ సంవత్సరం అవుతుంది, కనీసం 4 ప్రకటించాలి. అలాగూ మనం ఆత్మ సంబంధంగా బలపడే కొద్దీ, మనం సువార్త ప్రకటించే సంఖ్య పెరిగితే నిజంగా ఆ సంఘం ఎప్పటికి కూడా క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘం వెలుపల వారికి మాత్రమే కాదు, సంఘం ఎవరైతే బలహీనంగా ఉన్నారో, సంఘానికి ఎవరైతే దూరంగా ఉన్నారో వారి వద్దకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలి. మరి నిజంగా ఈ విషయంలో మనం చాలా వెనుకబాటును కలిగి ఉన్నాం. అందుకోసమే సంఘము సంఖ్యలో చాలా క్షీణించిపోతుంది దేవుని పిల్లరా. ఎందుకంటే ఏ సంఘం అయితే సువార్తికుడితో పాటు సంఘం అంతా సువార్త ప్రకటనకు ప్రాధాన్యత ఇస్తుందో ఆ సంఘము ఎల్లప్పుడూ కూడా క్షేమాభివృద్ధి చెందుతుంది. అది సంఖ్యలో కానీ, నాణ్యతలో కానీ, ఐక్యతలో కానీ, ఏ విషయంలోనైనా సరే సువార్తికుడు ఒక్కడే ఎంత పోరాడినా కూడా ఆ పోరాటం అనేది కొద్దిగా మాత్రమే ప్రతిఫలం ఇస్తుంది, కానీ సంపూర్ణంగా ప్రతిఫలాన్ని ఇవ్వదు. కాబట్టి మరి దేవుని పిల్లారా, సువార్త ప్రకటన కొరకు ప్రాధాన్యత ఇచ్చి పరలోకాన్ని మనందరం కూడా పొందుకోవాలని మీ అందరికీ ప్రేమతో కోరుకుంటూ, ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధ వినడం మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఆరాధనలో మరి యొక్క భాగము ప్రభురాత్రి భోజనము. మన మధ్యలో ఉంటే ప్రియులు సహోదరులు విజయ్ కుమార్ గారు వచ్చి ప్రభురాత్రి భోజన కార్యక్రమం